Hello friends, very good morning. Welcome back to June 3rd Hindu News Analysis. Friends, before going to our Hindu News Analysis, a small announcement. So UPSC 2025కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి. సో ఫ్రమ్ ద 1st June ఇట్ సెల్ఫ్ మనం ఏంటి అంటే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఇది. సో దట్ కాంప్రిహెన్సివ్గా మనం బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆఫర్ చేసేటువంటి కోర్స్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఫ్రెండ్స్. సో బట్ యాజ్ ఎ డిస్కౌంట్ ఆఫర్ కింద మనం ఏంటి అంటే 30,000 రూపీస్కి మనం అయితే కనుక ఆఫర్ చేస్తున్నాం అనమాట. 30,000 ఒకసారిగా పే చేయలేము అనుకుంటే వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది 5,000 పర్ మంత్. సో ఓకేనా, ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటి అంటే నాట్ 1 month or 1 year, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫర్ యూ ఫ్రెండ్స్. దట్ వాస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనా, ఆఫర్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th June ఫ్రెండ్స్. సో యూ కెన్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీ డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు అడ్రస్ చేస్తారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హియర్. సో దెన్ లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ టుడేస్ ఆర్టికల్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ పేపర్ని అయితే మనం తీసుకోవడం జరుగుతోంది. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ని మనం అయితే తీసుకుంటున్నాము. దిస్ ఈజ్ బేసికలీ అన్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎస్టర్డేస్ న్యూస్ పేపర్. వి థాట్ దట్ ఇంపార్టెంట్. సో టుడే వీఆర్ కవరింగ్ దిస్. So this is basically GST collections slide to 1.73 lakh crore. Friends, if you talk about this particular article, manaki idi GS paper 3, okay na, which is particularly with respect to Indian economy అనేటువంటి మనకి సబ్జెక్ట్లోకి ఈ ఆర్టికల్ అయితే కనుక వస్తుందన్నమాట. ఓకేనా, జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అనేటువంటి ఆర్టికల్లోకి జిఎస్టీ కలెక్షన్స్ స్లైడ్ టు 1.73 lakh crore అట. ఎవ్రీ మంత్ మన కంట్రీలో ఏంటి అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఎంతెంత మనం కలెక్ట్ అయ్యాయి అని చెప్పేసి గవర్నమెంట్ డేటా అయితే పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో నౌ రీసెంట్గా మొన్న మేలో వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 1.73 lakh crore జిఎస్టీ కలెక్షన్స్ అయితే కనుక అయ్యాయట. స్లైడ్ 2 అంటే తగ్గిపోయింది. వైటు ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఏప్రిల్లో వీ హ్యావ్ యాక్చువల్లీ 2.10 lakh crore 2.10 lakh crore కలెక్ట్ అయింది, ద హైయెస్ట్ ఎవర్ మనకైతే కనుక కలెక్ట్ అయ్యింది. సో నవ్ ఇట్ అగైన్ స్లైడెడ్ బ్యాక్ టు నవ్ ఇట్ ఈస్ 1.73 lakh crore. సో ఇలా ఎవ్రీ మంత్ అయితే పబ్లిష్ చేస్తూ ఉంటారు వీళ్ళు డేటాని. సో మనం ఏంటంటే ఎవ్రీ మంత్ ఎంతెంత కలెక్ట్ అయింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ హైయెస్ట్ ఎప్పుడైతే ఏమైనా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ జరిగితే కనుక సో అప్పుడు ఎప్పుడు అని చెప్పేసి మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఆ ఒక్కటి కూడా పర్టికులర్లీ ఈవెన్ స్టేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, హైయెస్ట్ కలెక్షన్ ఎప్పుడు అనేది ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఎలాగో ఎవ్రీ మంత్ పబ్లిష్ చేసే డేటాయే కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ జిఎస్టీ. సో ఈ జిఎస్టీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ద బ్యాక్గ్రౌండ్ పాయింట్స్, మస్ట్ అండ్ షుడ్ పాయింట్స్ మనం ఏంటి అని అంటే కనుక తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పాయింట్స్ని మనం ఇక్కడైతే కనుక 1 by 1 సో ఓకేనా షార్ట్ కట్స్లో రాసేసుకుందాం. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సో సెవరల్ ట్యాక్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఏంటి అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాట్ అంటారనమాట, అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఓకే, వీ హ్యావ్ ఎక్సైజ్ డ్యూటీ, దెన్ వీ హ్యావ్ సర్వీస్ ట్యాక్స్. ఇలా రకరకాల ట్యాక్సెస్ అనేటువంటివి మన కంట్రీలో ఆపరేషనల్లో ఉండేవి. సో దెన్ ఐ థాట్ కేమ్ అప్, వై నాట్ మెర్జ్ ఆల్ దీస్ పర్టికులర్ ట్యాక్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటే ఇంటిగ్రేటెడ్గా ఒకటే ట్యాక్స్ పెడదాము ఆల్ ఓవర్ ఇండియా. బికాస్ 1 nation 1 tax అనేటువంటి ప్రిన్సిపల్ మీదన మనకి ఏంటి అంటే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని, ఎక్సైజ్ డ్యూటీని, సర్వీస్ ట్యాక్స్ని ఎక్సెట్రా ఇలాంటి చిన్న చిన్న ట్యాక్సెస్ అన్నిటినీ కూడా సో ఎక్సెట్రా వర్ సబ్స్యూమ్డ్. ఓకేనా, సో దే వర్ సబ్స్యూమ్డ్ అండర్ ద GST. That is what is goods and as well as services tax. Goods and as well as services tax GSTగా లోకి అన్నీ సబ్స్యూమ్ చేసేసి ఇక నుంచి ఇంకొకటే ట్యాక్స్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ GST అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది, దెన్ ద క్వశ్చన్ కమ్స్, GST అనేటువంటిది డైరెక్ట్ ట్యాక్సా లేకపోతే ఇండైరెక్ట్ ట్యాక్సా అనేటువంటిది ఒక క్వశ్చన్ మనం అడ్రస్ చేయాలి అని అంటే ముందు మనకి డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి తెలిస్తేనే కదా మనం అడ్రస్ చేయగలము. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్ట్లీ పెయిడ్ బై ద కస్టమర్. ఓకేనా, డైరెక్ట్లీ పెయిడ్ బై ద కస్టమర్ ఆర్ ద కన్జ్యూమర్
డైరెక్ట్లీ పెయిడ్ బై ద కస్టమర్. ఎవరికి పే చేస్తాడు? డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. That is what is an example for direct tax. One such example, can you tell me? Income tax. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, మరి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ పర్టికులర్ థ్రెష్ హోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh 7 lakh ఆ బ్రాకెట్స్ దాటినటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తారు కదా. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్. సో దెన్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్? హియర్ ఆల్సో కస్టమర్స్ విల్ పే, బట్ హియర్ దే విల్ పే ఇండైరెక్ట్లీ పే టు ద గవర్నమెంట్. అంటే మనం డైరెక్ట్గా పే చేయం, మధ్యలో మనము ఒక మీడియేటర్కి పర్సన్కి పే చేస్తుంటే వాళ్ళు పే చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ఎగ్జాంపుల్ ఈజ్ జిఎస్టీ. సో ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం తినేసిన తర్వాత లాస్ట్లో బిల్ వచ్చాక సో దాంట్లో రాసి ఉంటుందన్నమాట. మీరు కింద బిల్ ఓపెన్ చేసి చూస్తే సిజిఎస్టీ, ఐజిఎస్టీ ఆర్ నాట్ ఐజిఎస్టీ, ఇట్ ఈస్ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్జిఎస్టీ రాసి ఉంటాయి. సో అవి మనం ఆ హోటల్ వాళ్ళకి పే చేసేస్తాం. సో అవి హోటల్ వాళ్ళకి ఆ డబ్బులు కాదు కదా, దే విల్ ఇంటర్న్ పే టు ద గవర్నమెంట్. సో ఇంటర్న్ గవర్నమెంట్కి పే చేసేస్తారనమాట. అంటే ఇలా మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కాకుండా సో మధ్యలో వేరే వాళ్ళకి పే చేస్తుంటే వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తుంటే దట్ ఈస్ బేసికలీ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. అండ్ అవర్ జిఎస్టీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అర్థమైంది కదా? జిఎస్టీ ఈజ్ బేసికల్లీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్, అసలు ఎప్పుడు ఆపరేషనల్లోకి వచ్చింది? ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1st July 2017. 1st July 2017 through the implementation of 101st Constitutional Amendment. 101st Constitutional Amendment ద్వారా మనకి ఏంటి అని అంటే ఈ జిఎస్టీ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అని అంటే 1st June 2017లోకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇదంతా ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము? జిఎస్టీ కలెక్షన్స్ గురించి రీసెంట్గా న్యూస్లో వచ్చింది. 1.73 lakh crore కలెక్ట్ అయినాయి. మరి ఎప్పుడైతే 1.73 lakh crore కలెక్ట్ అయినాయి లేదా హయ్యెస్ట్ రికార్డ్స్ బ్రేక్ అయినాయి అంటే అసలు జిఎస్టీ గురించి యాజ్ ఎ యూపీఎస్సీ యాస్పిరెంట్గా బేసిక్స్ కూడా తెలియకపోతే మనకి ఎలా మరి? ఓకేనా? అందుకని చెప్పేసి ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దట్ పర్టికులర్ ప్రాబ్లం మనం ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క జిఎస్టీలో అందరికీ ఒకటే పర్టికులర్ ట్యాక్స్ ఉండదండి. అంటే ప్రతి ప్రోడక్ట్ మీద ఒకటే యూనిఫామ్ ట్యాక్స్ అనేటువంటిది ఉండదు. దీంట్లో మల్టిపుల్ స్లాబ్స్ అంటారనమాట. మల్టిపుల్ స్లాబ్స్ ఉంటాయి. జిఎస్టీ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 different slabs. అంటారనమాట. స్లాబ్స్ అంటే కేటగిరీస్ అని అర్థం. For example, like we have 0%, okay, or then we have 5%, then we have 12%, then we have 18%, and then we have the highest which is 28%. For example, cigarettes, tobacco based products, or లేకపోతే పాన్ మసాలా, ఇలాంటి సిన్ గుడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక హయ్యెస్ట్ కేటగిరీ 28%లో ప్లేస్ చేస్తామన్నమాట. మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే 0% ఆర్ ఈవెన్ 5%లో ప్లేస్ చేస్తూ ఉంటాం. ఇవేమి ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఒక కేటగిరీలో ప్లేస్ చేస్తే కనుక సో ఇప్పుడు అదే ప్రోడక్ట్ అందులోనే ఉండాలని రూల్ లేదనమాట. దేర్ ఈజ్ వన్ పర్టికులర్ ఇంపార్టెంట్ బాడీ, వీ విల్ డిస్కస్ డౌన్ ద లైన్. ఆ బాడీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ని మారుస్తూ ఉంటారు. ఆ ప్రొడక్ట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ 5% బ్రాకెట్లో ఉంటుంది ఒకసారి, ఇంకొకసారి 12% బ్రాకెట్ చేస్తారు, ఇంకొకసారి 18% లేవి చేస్తారు. మనం చూస్తూనే ఉంటాం. ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ 18% స్లాబ్లో పెట్టారు, సో ప్రైజెస్ బాగా పెరుగుతాయి. లేదా 12%కి తగ్గించేస్తారు. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే త్వరపడండి, కొనుక్కోండి, ఎందుకంటే ప్రైజెస్ తగ్గాయి. ఎందుకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి? ఇక్కడ ఈ ట్యాక్స్ స్లాబ్స్లో మారుస్తూ ఉంటారనమాట. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సప్లైని ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని సో మనకి ఏంటి అని అంటే కనుక ట్యాక్స్ స్లాబ్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టాటిక్ డేటా మీకు తెలియాలి అని అంటే సో దీస్ ఆర్ సమ్ 5 important స్లాబ్స్ ఆన్ విచ్ సో ద గవర్నమెంట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. అంటే మొత్తం అన్న ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఏదో ఒక స్లాబ్లో ఫిట్ చేస్తారనమాట. దెన్ ఈ జిఎస్టీలో మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ జిఎస్టీ. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు తెలియాల్సింది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ వీ కాల్ ఇట్ యాజ్ సిజిఎస్టీ.
అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంక మళ్ళీ జిఎస్టీ అంటే ఫుల్ ఫామ్ రాయట్లేదు మనము, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దెన్ వీ హ్యావ్ ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దెన్ వీ హ్యావ్ ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో దెర్ ఆర్ 3 categories. ఈ 3 categories మాత్రం ఉంటాయి జిఎస్టీలో. దట్ ఈస్ వాట్ ఈస్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐజిఎస్టీ. అంటే ఇవి ఎప్పుడెప్పుడు ఎలా లేవీ చేస్తారు, ఒక రఫ్ ఐడియా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పర్టికులర్ గూడ్ తీసుకోండి మీరు. ఈ యొక్క గూడు మనకి ఏంటి అని అంటే ఈ పలానా స్టేట్లో ఇదే స్టేట్లో ఈ గూడు ప్రొడ్యూస్ అయ్యింది. ఓకేనా? ఇదే స్టేట్లో ఈ గూడ్ని సేల్ చేశారు. అంటే ప్రొడక్షను ఇక్కడే జరిగింది, సేల్ నథింగ్ బట్ కన్జంప్షన్ కూడా ఇక్కడే జరిగింది. ఓకేనా? అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక, సో ఆన్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్, ఆన్ దిస్ పర్టికులర్ గూడ్ వీ ఇంపోజ్ సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద మనము సిజిఎస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్జిఎస్టీ ఇంపోజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఈ ప్రోడక్ట్కి 12% స్లాబ్లో ఉందనుకోండి, ఇది 12% ఈ గూడు మీద ఇంపోజ్ చేస్తారు. ఇంపోజ్ చేసినప్పుడు 6% విల్ గో టు సిజిఎస్టీ, 6% విల్ గో టు ఎస్జిఎస్టీ. ఈ 6% రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సిజిఎస్టీ కేటగిరీలో. ఈ 6% స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? అంటే ఇదేంటి, విత్ ఇన్ ద స్టేట్. దిస్ ఈస్ బేసికల్లీ ఇంట్రా స్టేట్ సప్లై. అంటే విత్ ఇన్ ద స్టేట్ని ఇంట్రా స్టేట్ అంటాం, బ్రాకెట్లో విత్ ఇన్ ద స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ గూడు తెలంగాణలో మనకి ప్రొడక్షన్ జరిగిందనుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందనుకోండి, ఆంధ్రప్రదేశ్లోనే ప్రొడ్యూస్ అయింది, ఆంధ్రప్రదేశ్లోనే సేల్ అయ్యింది. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ ఇంపోజ్ సిజిఎస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐజిఎస్టీ. అలా కాకుండా వీ విల్ టేక్ అనదర్ కేస్. ద సేమ్ గూడ్, నౌ వీ హ్యావ్ 2 different states, which is state 1 and as well as state 2. Now if you talk about state 1, ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us assume that state 1లో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయింది ఈ పర్టికులర్ గూడ్ అనేటువంటిది. ఎక్కడ స్టేట్ 2లో సేల్ చేశారు, అంటే తెలంగాణలో సేల్ చేశారు అనుకుందాం. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లై. దిస్ ఈజ్ ఇంటర్ స్టేట్ సప్లై అంటాం అన్నమాట. దీనికి మనం ఇంపోజ్ చేసేది ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ ప్రోడక్ట్ మీద ఇంపోజ్ చేసేటువంటిది ఐజిఎస్టీ అనమాట. ఐజిఎస్టీ ఇంపోజ్ చేస్తారు దాని మీద, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఇంపోజ్ చేస్తారు. ఈ డబ్బులన్నీ కూడా ముందు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత షేర్ స్టేట్కి పంపిస్తారనమాట. తర్వాత ఇప్పుడు ఏ స్టేట్కి ఇవ్వాలి మరి? స్టేట్ 1 ప్రొడ్యూస్ చేసిన ట్యాక్స్కి ఇవ్వాలా, స్టేట్ 2 సేల్ జరిగినటువంటి ట్యాక్స్కి ఇవ్వాలా? అంటే స్టేట్ 2కి ఇస్తారనమాట. అంటే ఆ గూడ్ ఎక్కడైతే సేల్ అయిందో లేకపోతే ఎక్కడైతే కన్జ్యూమ్ అయ్యిందో మనము ఆ స్టేట్లో ఈ పర్టికులర్ వాళ్ళకి, ఆ స్టేట్ గవర్నమెంట్కి మనం డబ్బులు అయితే ఇస్తాం అనమాట, ఈ ఐజిఎస్టీలో కొంత షేరు. అంటే దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనమాట. ఎక్కడైతే గూడ్ అనేటువంటిది కన్జ్యూమ్ అవుతుందో, సేల్ అవుతుందో అక్కడ ట్యాక్స్ వేస్తారు. మరి ఇప్పుడు మన యొక్క గూడు స్టేట్ 2లో కదా సేల్ అయ్యింది, సో ఇక్కడ ఈ ఐజిఎస్టీ ఇంపోజ్ చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి? మరి స్టేట్ 2కే ఇవ్వాలి, స్టేట్ 1కి ఏం రావన్నమాట దీంట్లో, ఎందుకంటే ప్రొడక్షనే జరిగింది కాబట్టి అక్కడ. ఓకేనా? అర్థమైందా? జస్ట్ ఎ మినిట్, లెట్ మీ పుట్ ఇట్ డౌన్. ఎస్, okay. So GST is basically a destination based tax, not a source based tax. Wherever the good is consumed, అక్కడ మనం ట్యాక్స్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తాము. ఇప్పుడు ఈ కేసులో ఏపీలో గూడ్ ప్రొడ్యూస్ చేసి తెలంగాణలో సేల్ చేస్తే ఎక్కడ ఇంపోజ్ చేస్తారు? తెలంగాణలోనే జిఎస్టీ ఇంపోజ్ చేస్తారు. అండ్ ఐజిఎస్టీ ఇంపోజ్ చేస్తే ఐజిఎస్టీ ఎవరికి వస్తుంది? తెలంగాణకే వస్తుంది. ఓకేనా? దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. అందుకనే జిఎస్టీని మనం ఏమంటాము, ఇట్స్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, నాట్ ఏ సోర్స్ బేస్డ్ ట్యాక్స్.
దెన్ ఇదే లాజిక్తో ఆలోచించండి, మరి ఎక్స్పోర్ట్స్ మీద జిఎస్టీ ఉంటుందా? ఎక్స్పోర్ట్స్ మీద జిఎస్టీ ఉంటుందా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ గూడ్నే ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనము ఎక్స్పోర్ట్ చేసాం, ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసాం అంటే ఇప్పుడు గూడ్ ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? ఇండియాలో. ఎక్కడ సేల్ చేశారు? యూఎస్ఏలో. మరి ఇందాక చెప్పుకున్న లాజిక్ ప్రకారం మనకి జిఎస్టీ అనేటువంటిది సోర్స్ బేస్డ్ ట్యాక్సా, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సా? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ ఏంటి ఇక్కడ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి అది మన జ్యూరిస్డిక్షన్ కాదు కదా. సో ఓకేనా, కన్జంప్షన్ బేస్డ్ మీద కదా మనం ముందుకెళ్ళేది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద మనకి జిఎస్టీని విధించరు. సో దే ఆర్ ఓకేనా, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ నో జిఎస్టీ. అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ అవన్నీ సెపరేట్, అవన్నీ లేవి చేస్తారు. ఓకేనా, దేర్ ఈజ్ నో జిఎస్టీ. ఎక్స్పోర్ట్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ జీరో రేటెడ్. ఎక్స్పోర్ట్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ జీరో రేటెడ్ సప్లై అంటారనమాట. వీటిల్ని జీరో రేటెడ్ సప్లై అంటారు ఎక్స్పోర్ట్స్ని. ఓకేనా, దెన్ మరి అగైన్ నౌ టెల్ మీ ఆన్ ఇంపోర్ట్స్ వాట్ హ్యాపెన్స్? ఆన్ ఇంపోర్ట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది. గూడ్ ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? యూఎస్ఏలో ప్రొడ్యూస్ అయింది. ఎక్కడ సేల్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది? ఇండియాలో కన్జ్యూమ్ అవుతుంది. మరి జిఎస్టీ మనది కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్సే కదా. సో అంటే ఇండియాలోనే, ఇండియా ఆబ్వియస్గా మరి మన టెరిటరీయే కదా. సో అంటే ఇంపోర్ట్స్ మీద జిఎస్టీ ఉంటుందా ఉండదా? ఎస్, ఉంటుందన్నమాట. ఓకేనా, అట్రాక్ట్ ద జిఎస్టీ. ఓకేనా, బట్ కానీ ఈ జిఎస్టీ ఏ జిఎస్టీ వేయాలి? సిజిఎస్టీ వేయాలా, ఎస్జిఎస్టీ వేయాలా, లేకపోతే ఐజిఎస్టీ వేయాలా అంటే కనుక ఈ ఇంపోర్ట్స్ని దే ఆర్ యాక్చువల్లీ ట్రీటెడ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లై కింద మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఇంటర్ స్టేట్ సప్లై అంటే ఇందాక చూసాం కదండి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంటర్ స్టేట్ సప్లై అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఇంటర్ స్టేట్ సప్లై. మరి ఇంటర్ స్టేట్ సప్లై ఉన్నప్పుడు మీరు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ వేస్తారా, లేకపోతే ఐజిఎస్టీ వేస్తారా? ఇదిగో ఐజిఎస్టీ. సో అందుకని సో దాని ఇంపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ టు ఇండియా వస్తే కనుక సో దే విల్ బీ ట్రీటెడ్ యాజ్ ద ఇంటర్ స్టేట్ సప్లై అండ్ దేర్ ఫోర్ అట్రాక్ట్స్ what it attracts the IGST. ఓకేనా, ఇది నేను ఎరేజ్ చేసేద్దాం. ఎస్, సో ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ టు ఇండియా దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లై అండ్ దేర్ ఫోర్ అట్రాక్ట్ ద ఐజిఎస్టీ. మళ్ళీ అగైన్ ఐజిఎస్టీ మనీ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి కదా. దెన్ అక్కడ నుంచి ఆ పర్టికులర్ గూడ్ అనేటువంటిది ఎక్కడ కన్జ్యూమ్ అవుతుందో మనం అక్కడ వాళ్ళకి ఆ ఐజిఎస్టీలో షేర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా 5 స్లాబ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి 5%, 12%, 18%, 28%. ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క పర్టికులర్ ఉన్న గూడ్స్ అన్నిటినీ కూడా ప్రతిసారి మీటింగ్ జరిగినప్పుడు పెట్టుకుని సో దాన్ని మారుస్తూ ఉంటారు. అప్పుడు అందుకనే మనకి ఏసీలును రిఫ్రిజిరేటర్లు ప్రైజులు పెరిగాయి తగ్గాయి అంటూ వింటాము అన్నాను కదా. ఆ బాడీ పేరు ఏంటంటే దట్ బాడీ నేమ్ ఈస్ జిఎస్టీ కౌన్సిల్. ఓకేనా, జిఎస్టీ కౌన్సిల్ అన్నమాట. జిఎస్టీ కౌన్సిల్. ఎస్, దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. మనకిది అంటే కాన్స్టిట్యూషన్లోనే మనకి పర్టికులర్ బాడీని క్రియేట్ చేశారు విత్ ద ఆర్టికల్ 279A. 279A అండర్లో అమెండ్మెంట్లో మనకి ఏంటంటే ఈ జిఎస్టీ కౌన్సిల్ని అయితే క్రియేట్ చేశారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అడిగేది ఏంటంటే హూ ఈజ్ ద చైర్పర్సన్? వెరీ ఇంపార్టెంట్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అనమాట. ఓకేనా, ప్రతిసారి అంటే బీట్ లైక్ 1 మంత్కి ఒకసారి, లేదా 45 డేస్కి ఒకసారి, లేదా 2 మంత్స్కి ఒకసారి డిపెండింగ్ అపాన్ ద నీడ్ ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే జరుగుతుంది. దీంట్లో స్టేట్ నుంచి నామినేట్ చేసినటువంటి మెంబర్స్ కూడా ఉంటారు.
ఓకేనండి. స్టేట్ నామినేటెడ్ మినిస్టర్స్ కూడా మనకి ఏంటంటే ఉంటారనమాట, మొత్తం అన్ని స్టేట్స్ నుంచి కూడా. అన్ని స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని ఈ పర్టికులర్ జిఎస్టీ స్లాబ్స్ని, అంటే ఆ పర్టికులర్ కేటగిరీస్ అన్నింటినీ మూవ్ చేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని ఆధారంగా చేసుకుని సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మాడిఫై చేస్తూ ఉంటారు. సో దే బేసికల్లీ మాడిఫై అండ్ మేక్ రికమెండేషన్స్. దేని గురించి, ఈ యొక్క స్లాబ్స్ వాటి గురించి, వీటన్నిటి గురించి మాడిఫై చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. దెన్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటి అని అంటే, యూ నీడ్ టు నో అబౌట్ అప్పీల్ మెకానిజం. యూ నీడ్ టు నో అబౌట్ అప్పీల్ మెకానిజం. అపీల్ మెకానిజం అంటే ఏంటి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అడ్జుడికేటింగ్ అథారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంపెనీ కానీ లేకపోతే ఒక రెస్టారెంట్ కానీ ఏమైనా ఉంది. సో అది జిఎస్టీ రిటర్న్స్ అవి సరిగ్గా ఫైల్ చేయలేదని లేకపోతే వేరే ఏదైనా రీజన్ వల్ల సో దాని మీద పెనాలిటీస్ ఇంపోజ్ చేశారు. ఆ పెనాలిటీస్ ఎవరు ఇంపోజ్ చేస్తారు, అడ్జుడికేటింగ్ అథారిటీ ఇంపోజ్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఆ పర్టికులర్ రెస్టారెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే, అడ్జుడికేటింగ్ అథారిటీ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, ఏదైతే పెనాల్టీ ఇంపోజ్ చేసిందో సో దాన్ని ఛాలెంజ్ చేస్తారనమాట. ఇది మేము తేల్చుకుంటాం, ఇది మా మీద అన్నెసెసరీగా మాకు ఇంపోజ్ చేశారు, ఇది డిస్ప్యూటెడ్, ఇది మేము ఒప్పుకోము అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని వీళ్ళు అపీల్ చేస్తారు. అపీల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక 2 పార్టీస్ ఉంటే కనుక ఖచ్చితంగా మరి కోర్టు జడ్జిమెంట్ అంటే ఒక పార్టీకి నచ్చదు కదా, ఇంకో పార్టీ అపీల్కి వెళ్తుంది అనమాట, అంటే దాని పై కోర్టుకి వెళ్తుంది. మనకి ఎలా ప్రొవైడ్ చేశారంటే, ఫస్ట్ అపీలేట్ అథారిటీ ఉంటుంది. ఫస్ట్ అపీలేట్ అథారిటీ. ఓకేనా. ఫస్ట్ అపీలేట్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఆర్డర్ పాస్ చేసింది. ఈ యొక్క ఆర్డర్ని అపీల్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారు, ఫస్ట్ అపీలేట్ అథారిటీకి వెళ్తారనమాట. ఫస్ట్ అపీలేట్ అథారిటీ చూసి అడ్జుడికేటింగ్ అథారిటీ చెప్పినటువంటి డెసిషన్ని చూసి ఓకే ఈజ్ ఇట్ ఫైన్ ఆర్ నాట్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. ఒకవేళ అది కూడా నచ్చకపోతే ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ అనదర్ అథారిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్గా ఏం చేస్తున్నారు పీపుల్ అనేది చెప్తాను, అప్పుడు ఈ అదర్ అథారిటీ ఏంటి అనేది చెప్తాను. ఓకేనా. ఈ యొక్క ఫస్ట్ అపీలేట్ అథారిటీ ఏంటి అని అంటే, డైరెక్ట్గా అది నచ్చకపోతే పీపుల్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. ఓకేనా. దిస్ ఈజ్ ద ఆర్డర్. ముందు అడ్జుడికేటరీ అథారిటీ ఏదైనా ఫస్ట్ క్లియర్ ఇస్తుంది, అంతేకాని డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోకూడదు, ముందు ఫస్ట్ అపీలేట్ అథారిటీకి వెళ్ళాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రస్తుతం దాకా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒకవేళ ఫస్ట్ అపీలేట్ అథారిటీ చెప్పింది కూడా నచ్చకపోతే పీపుల్ ఏం చేస్తున్నారంటే హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ రకంగా పెండెన్సీ ఆఫ్ కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ అపీలేట్ అథారిటీ తర్వాత ఒక ట్రిబ్యునల్ని క్రియేట్ చేయాలి అని ఎప్పటి నుంచో 2017లో వచ్చింది కదా, అప్పటి నుంచే ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు క్రియేట్ ఎ ట్రిబ్యునల్, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్. జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ అనమాట. మొన్న 2023లో సెప్టెంబర్ 2023లో మనకి ఏం జరిగింది అని అంటే కనుక, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ నోటిఫైడ్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ సెంట్రల్ జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్. అంటే ఇప్పుడు పీపుల్ ఫస్ట్ అపీలేట్ ట్రిబ్యునల్ తర్వాత డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోతారా, కాదు కదా, మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారనమాట. జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది ఒకవేళ జడ్జిమెంట్ నచ్చకపోతే దెన్ దే కెన్ గో టు హైకోర్ట్ అండ్ ఫాలోడ్ బై సుప్రీం కోర్ట్. అంటే ఇక్కడ మ్యాక్సిమం జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్లోనే అక్కడ ఏంటంటే కట్ షార్ట్ చేసేస్తారనమాట. అక్కడే ఇంకా లేదు అనుకున్న వాళ్ళు రేర్ కేసెస్ ఇలా హైకోర్టుకి వెళ్తారు, ఫాలోడ్ బై సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ లింక్ని కట్ చేసేసేది లేదు ఫ్రెండ్స్, వెళ్ళొచ్చు అనమాట. జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇప్పటిదాకా చేస్తున్నట్టుగా ఫస్ట్ అపీలేట్ అథారిటీ నుంచి డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోయేది లేదనమాట. ఆ లింక్ లేదు ఇంకా. ఓకేనా. దిస్ యూ కెన్ గో. So can we revise once again what we have discussed, all the important points with respect to that of the GST? Yes,
Very first important point that we have discussed is that, so it is basically there are different taxes in our country. ఇదంతా కూడా 2017లో మాట్లాడుకుంటున్నాము. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా రకరకాల ట్యాక్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సబ్స్యూమ్ చేసేసి మనకి ఏంటి అని అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీగా తీసుకొచ్చారు. దెన్ ఇన్ జిఎస్టీ దెన్ ద క్వశ్చన్ కమ్స్ ఈస్ వెదర్ ఈజ్ ఇట్ ఎ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్లీ పేడ్ బై ద కస్టమర్ టు ద గవర్నమెంట్. For example is income tax. Indirect and indirectly we are paying to the government. For example is GST. So it came into effect on 1st July 2017 upon the recommendations of 101 Constitutional Amendment Act. It is divided into 5 different slabs: 0%, 5%, 12%, 18% and 28%. 28% లో జనరల్గా లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ అంటారు అనమాట. సో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్, పాన్ మసాలా అలాంటివన్నిటి కూడా మనకి ఏంటంటే హైయెస్ట్ బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నిటిని కూడా మనకి ఏంటంటే లోయెస్ట్ బ్రాకెట్లో పెడతారనమాట. దెర్ ఆర్ 3 different categories of GST, దట్ ఈస్ వాట్ ఈస్ CGST, SGST అండ్ యాజ్ వెల్ యాజ్ IGST. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐ టుక్ 2 different cases. ఫస్ట్ ఈస్ ఇంట్రా స్టేట్ సప్లై, సెకండ్ వన్ ఈస్ ఇంటర్ స్టేట్ సప్లై. ఇంట్రా స్టేట్ సప్లైలో CGST అండ్ SGST ఉంటే, ఇంటర్ స్టేట్ సప్లైలో మనకి IGST ఉంటుంది. IGST డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది సోర్స్ బేస్డ్ ట్యాక్స్, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనమాట. ఎందుకంటే ఆ గూడ్ అనేటువంటిది ఎక్కడ సేల్ అయింది లేకపోతే ఎక్కడ కన్జ్యూమ్ అయింది అన్న దాని మీద మనకి దాని గురించి మాట్లాడతారు. ఎక్స్పోర్ట్స్ మీద GST ఉంటుందా అంటే ఎక్స్పోర్ట్స్ మీద GST ఉండదు. వాటిలో మనం జీరో రేటెడ్ సప్లై అంటాం అనమాట. ఇంపోర్ట్స్ మీద GST ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఇంపోర్ట్స్ని మనం ఏంటి అని అంటే ఇంటర్ స్టేట్ సప్లైగానే ట్రీట్ చేస్తాము. సో IGST ఇంపోజ్ చేస్తాం అనమాట. ఓకేనా. మరి ట్యాక్స్ ల్యాబ్స్ వీటన్నిటిని చేంజ్ చేయడానికి ఎప్పటికప్పుడు డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ మార్చడానికి ఉన్నటువంటి బాడీ ఏంటి, GST కౌన్సిల్. GST కౌన్సిల్ ఈజ్ బేసికలీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆర్టికల్ 279A మనకు ఉంటుంది అనమాట. అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ. సో స్టేట్ నామినేటెడ్ మినిస్టర్స్ కూడా మనకి దీంట్లో ఉంటారు. లైక్ బీట్ ఫైనాన్స్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్స్ అందరూ కూడా దీంట్లో కూడా మెంబర్స్ ఉంటారు. అందరూ కలిసి ఏంటి అంటే దే మోడిఫై అండ్ మేక్ రికమెండేషన్స్ టు ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ అపీల్ మెకానిజం. అంటే ఈ అడ్జుడికేటింగ్ అథారిటీ చెప్పినటువంటి ఆర్డర్ ఒకవేళ నచ్చకపోతే కనుక ఏదైనా పెనాల్టీ ఇంపోజ్ చేస్తే అది నచ్చకపోతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ అపీలేట్ అథారిటీకి వెళ్ళాలి. ఒకవేళ ఇంతకు ముందు దాకా ఏం జరిగింది, మొన్నటి దాకా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోయేవాళ్ళు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయేవారు. అన్నెసెసరీగా ఈ అపీల్స్ వలన పెండింగ్ ఇన్ ద కోర్ట్స్ పెరిగిపోయేవన్నమాట. అలా కాకుండా ఎప్పటి నుంచో క్రియేట్ చేద్దాము అనుకుంటున్నటువంటి GST అపీలేటెడ్ ట్రిబ్యునల్ని అయితే క్రియేట్ చేశారు. With that, now this first appellate authority నుంచి they have to go to this GST appellate tribunal. ఓకే, ఈ GST appellate tribunal అయితే కనుక ప్రిన్సిపల్ బెంచ్ని న్యూఢిల్లీలో పెడతారు. న్యూఢిల్లీలో పెడతారు. మిగతా బెంచెస్ అన్నిటిని కూడా ఆల్ ఓవర్ ఇండియా స్ప్లిట్ చేస్తారు. దే లైక్ దర్ ఆర్ అరౌండ్ సమ్ 31. సో 31 అపిలేట్ ట్రిబ్యునల్స్ని కన్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నారనమాట. సో దట్ ప్రతి వాళ్ళు న్యూఢిల్లీకి వెళ్ళలేం కదండి. అందుకని చెప్పేసి ఏంటి అని అంటే ఎక్కడికక్కడ ఒక్కొక్క ట్రిబ్యునల్స్ని పెడతారు. సో దట్ మీ ఫస్ట్ అపిలేట్ అథారిటీ మీకు నచ్చకపోతే మీరు ఆ ట్రిబ్యునల్ యొక్క బెంచ్కి వెళ్ళొచ్చు అనమాట. మీకు అది నచ్చకపోతే దెన్ యూ కెన్ గో టు హైకోర్ట్, దెన్ ఫాలోడ్ బై సుప్రీం కోర్ట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ with respect to that of the GST that you must be aware of anamata. Then so that by the next time whenever you are going to any restaurant you can feel okay na, yes em impose chesaru, CGST and as well as SGST impose chesaru, enta 10%, I mean enta 12%, okay CGST 6%, SGST 6%, okay na, leta 5% ante 2.5%, 2.5% ela తీసుకుంటున్నారు. So then you can explain it to others as well. So okay na, I hope you have understood. This is what is the article regarding GST collections slide to 1.73 lakh crore. Every month data అయితే పబ్లిష్ చేస్తారు. మనకి ఫిగర్స్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా అండి. ఎవ్రీ మంత్ అంటే ఏప్రిల్లో ఎంత వచ్చింది, మేలో ఎంత వచ్చింది, జూన్లో ఎంత వచ్చింది, నోబడి విల్ ఆస్క్ యూ లైక్ దట్. బట్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. దీంట్లో మీకు ఏంటంటే GST కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. GST కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు మీరు ఇమీడియట్గా అటెన్షన్ పే చేయాలన్నమాట. అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పర్టికులర్ న్యూ గూడ్స్ని ఎగ్జామ్ చేస్తారు, అంటే 0% పెట్టేస్తారు వాళ్ళకి. లేకపోతే కొన్ని గూడ్స్కి 28% ఇస్తారు. ఆ యొక్క మేజర్ చేంజెస్ అంటే మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి వస్తువులు కానివ్వండి, ఇవి కానివ్వండి, వాటిలో కనిపించేటువంటి మేజర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో మీరు అవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక 4 కేటగిరీల పేర్లు ఇచ్చేసి దీంట్లో GST ఎగ్జామ్టెడ్ ఏవి, దీంట్లో GST మీద 0% ఏది ఇంపోజ్ చేస్తున్నారు, లేకపోతే ఏ గూడ్స్ హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తాయి అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా.
సో ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీరు ఆ కంటిన్యూటీని అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. ఫర్ ద నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మనం దాని గురించి నేను చెప్తాను, సో దట్ ఏమేమి చేంజెస్ చేశారు అనేటువంటిది వి విల్ కమ్ టు నో అగైన్. బట్ హవెవర్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ బెటర్ అప్రిషియేట్ అనమాట. ఓకేనా, కెన్ వి గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్. Justice Hema Kohli heads the gender sensitization and as well as inter-complaints panel. Yes, so this was one of the another important article. It is actually associated with the GS paper 2 and particularly polity. Okay na andi. సో సుప్రీం కోర్టు గురించి అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది. సుప్రీం కోర్టుకి సంబంధించి న్యూస్లో ఉందన్నమాట. ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ కదండి. హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆర్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని కూడా మనం ఏంటి అని అంటే ఈ సుప్రీం కోర్ట్ని పిలవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ సుప్రీం కోర్టుకి దెర్ వాజ్ ఇంపార్టెంట్ కమిటీ. దట్ కమిటీ ఈజ్ కాల్డ్ యాజ్ జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. జెండర్ సెన్సిటైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పేసి అయితే ఉంది. ఆ కమిటీకి ఇట్ ఈస్ యాక్చువల్లీ రీసెంట్లీ హెడెడ్ బై జస్టిస్ హీమా కోహ్లీ. Justice Hema Kohli is heading the gender sensitization and as well as internal complaints panel అని చెప్పేసి ఉందన్నమాట. ఈ ప్యానెల్లో ఎంతమంది ఉండాలి ఏంటి అనేటువంటిది, అంటే ఎనీ హరాస్మెంట్స్, ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్స్ ఆర్ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్, ఎనీ బయాసెస్, ఎనీథింగ్ యూ కెన్ కంప్లైంట్ టు దిస్ పర్టికులర్ ప్యానెల్ అనమాట. సో ఓకే, సో దిస్ కమిటీ షుడ్ నాట్ లెస్ దాన్ ఓకేనా 7 members అండ్ నాట్ మోర్ దాన్ 13 members అనమాట. అంటే 7 to 13 members మనకి ఏంటంటే ఈ పర్టికులర్ గ్రూప్లో ఉండొచ్చు. ఈవెన్ అట్ టైమ్స్ కాంపోజిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ద ఇండియా ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2013 అనేటువంటి యాక్ట్ నుంచి మనకైతే కనుక ఇది చేయడం జరిగింది మనకి. ఓకేనా, ఈ పర్టికులర్ యాక్ట్ ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో దట్స్ ఇట్. ఈ పర్టికులర్ ప్యానల్ ఏంటి, సో బేసికల్లీ మనకి ఏంటి అని అంటే జెండర్ బయాస్డ్ అనేటువంటిది లేకుండా ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్ సో డిగ్నిఫైడ్గా వర్క్ చేయగలగాలి. ఓకేనా అండి అనేటువంటిదే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మెయిన్ ఈ ప్యానల్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో ఓకేనా, జస్టిస్ హిమా కోహ్లీ ఈజ్ హెడ్ ద జెండర్ సెన్సిటైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ ప్యానల్ అని చెప్పేసి అంటారు. సో దాని గురించి అయితే కనుక మనం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దెన్ వీ టాక్డ్ అబౌట్ 2 important articles, like the first one being the GST related aspect, then the second one being the Justice Hema Kohli related gender sensitization and as well as internal committee panel గురించి మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, from the previous classes I have been telling constantly 50% is only that we are covering from the Hindu, but there are other 50% that we need to prepare. So that is actually from the other sources such as Down to Earth, Press Information Bureau, Indian Express, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా, వాటి నుంచి కూడా మనం అయితే కనుక ఏం చేయాలి అని అంటే కనుక సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. ఓన్లీ హిందూ చదువుకుని అయిపోయింది అని అంటే కనుక సో నో, వీఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. దీని గురించి ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మనం ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నాము. దట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఈస్ బేసికల్లీ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ అనమాట, పర్టికులర్లీ ఫర్ యూపీఎస్సీ. ఫ్రెండ్స్, ఇందులో మనం డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక తీసుకుంటాము. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ విల్ బీ టీచింగ్ దీస్ పర్టికులర్ క్లాసెస్ దేర్ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ యాజ్ వెల్. యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్ ఆల్సో. సో మనం అక్కడ కూడా తెలుగులోనే మనం ఇలా ఇక్కడ ఏదైతే చెప్పుకుంటున్నామో అలాగే అక్కడ కూడా చెప్తామన్నమాట. మీ డౌట్ ఏదైనా ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, ఈ పర్టికులర్ మనకి ఏంటి అని అంటే ఈ ఇనిషియేటివ్లో మనం ఏంటి అని అంటే డైలీ పీడిఎఫ్ ఇస్తాం మీ రివిజన్ పర్పస్ గురించి. వీక్లీ ఒక పీడిఎఫ్ ఇస్తాం, మంత్లీ ఒక కంపైలేషన్ చేసి ఒక మంత్లీ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, మరి ఓన్లీ చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా, ప్రాక్టీస్ కూడా చేయాలి కదా. అందుకని మనం ఏంటంటే వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం పెడతామన్నమాట. సో బై ద టైం ఇలా 1 year మీ ఇనిషియేటివ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే కనుక బై ద ఇయర్ ఎండ్ లైక్ వీ విల్ బీ గివింగ్ యూ ఇయర్లీ కంపైలేషన్స్ అండ్ ఆల్సో రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా, దీని యొక్క వ్యాలిడిటీ నాట్ ఫర్ 1 month ఆర్ నాట్ ఫర్ 1 year, ఇట్ ఈస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. మీకు పే వన్స్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అన్నట్టు
సో ఓకేనా, ఈ పర్టికులర్ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి మనం యాక్చువల్లీ ఇంతకు ముందు అనుకున్నది ఏంటి అని అంటే 10,000 రూపీస్ అనుకున్నాం ఫ్రెండ్స్. సో బట్ బై గివింగ్ ఏ 40% డిస్కౌంట్ మనం ఏంటంటే కేవలం 6,000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ 6,000 రూపీస్ కూడా మా దగ్గర ఒకసారిగా పే చేయడానికి లేవు సార్. నో వరీస్, యూ కెన్ పే ఇట్ ఫర్ 2,000 రూపీస్ పర్ మంత్ ఆల్సో. ఓకేనా అండి. సో అంటే ఏంటి అని అంటే ఎంత అఫోర్డబుల్గా ఉంచాలి. ఓకేనా, దట్ షుడ్ నాట్ బి ఏ హోల్ ఇన్ దేర్ పాకెట్. ఓకేనా, ఇది అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మనం ఏంటి అని అంటే కనుక సో చాలా తక్కువ ప్రైస్తో క్వాలిటీ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ 6,000 రూపీస్ కూడా నా దగ్గర ఇప్పుడు లేవే, ఉంటే జాయిన్ అయ్యేవాడినే అనేటువంటి వాళ్ళు కూడా మనకి ఏంటంటే అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ మిస్ అవ్వకూడదు. ఓకేనా, వాళ్ళకి ఆపర్చునిటీ పోకూడదు అని చెప్పి మనం ఏంటంటే జస్ట్ 2,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐగా మనం పెట్టి ఈ ఇనిషియేటివ్ని అయితే కనుక మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఓకేనా అండి. ఇన్ కేస్ ఈ ఇనిషియేటివ్ ఒకవేళ నా క్లాసెస్ మీకు నచ్చి ఓకేనా మీకు అర్థమవుతూ ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ టు జాయిన్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్ని మీరు మీరు అప్రోచ్ అయినట్లయితే దే విల్ గైడ్ యూ ఫర్దర్. మీ డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా సో దే విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ ఆల్సో. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ సీన్ యూ ఫ్యూచర్లో మిమ్మల్ని చూస్తాను అక్కడ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, దిస్ ఈజ్ బేసికల్లీ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ మనం తీసుకుంటున్నది. ఇందులో మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, మిగతా ఇండియన్ ఎక్స్ప్రెస్ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, బికాస్ డౌన్ టు ఎర్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ రైట్. పిఐబి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఇట్స్ అ గవర్నమెంట్స్ మోస్ట్ ఆథెంటికేటెడ్ సోర్స్ రైట్. సో మనం అక్కడ డిస్కస్ చేస్తాం కదా, అందుకని అక్కడ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ డిస్కస్ చేస్తాం. సో దట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏమవుతుంది, యూట్యూబ్లో మనం హిందూ న్యూస్ అనాలిసిస్ చూసేసుకుంటున్నాం డైలీ, ఇవి కవర్ అయిపోతాయి 50%. ద రెస్ట్ 50% డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్లో అవి కవర్ అయిపోతాయి. సో దట్ నౌ యూ విల్ హ్యావ్ ఏ ఫుల్ ప్యాక్డ్ ప్రిపరేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళ మీద మనకు ఇంకొక ఎడ్జ్ ఉంటుందన్నమాట. అంటే మిగతా వాళ్ళకంటే కూడా మనకి ఇంకో 4 విషయాలు ఎక్కువ తెలుస్తాయి. సో రోజుకు ఒక 4 విషయాలు ఎక్కువ తెలియడం వల్ల ఒక 1 year స్ట్రెచ్ చేసుకోండి. సో ఎంత ఎనార్మస్ ఈ డిఫరెన్స్ ఉంటుందో మిగతా వాళ్ళకి మనకి అనేటువంటిది లెక్కేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ ఈజ్ నాట్ అన్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అన్ ఎలిమినేషన్ ఎగ్జామ్ అన్నమాట. ఓకేనా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద జెండర్ సెన్సిటైజేషన్ రిలేటెడ్ థింగ్ అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద GST రిలేటెడ్ థింగ్. దీస్ 2 are the important articles. So up till here, then let's move on to the next important article, the message from the Andhra Pradesh bifurcation. Yes friends, the message from the Andhra Pradesh bifurcation is basically an important article అనమాట. సో which is associated with మనకి ఎడిటోరియల్ వచ్చేసి మనకి GS పేపర్ 2 పాలిటీలో మనకి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి. ఓకేనా, ఈ ఆర్టికల్లోకి డైరెక్ట్గా జంప్ అయిపోయే ముందు మనం ఏంటి అని అంటే కనుక కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదండి. ఫస్ట్ వీ విల్ డిస్కస్ దోస్ ఆస్పెక్ట్స్. వన్స్ దట్ ఈస్ క్లియర్ దెన్ వీ విల్ గో ఇన్ టు దిస్ ఆర్టికల్. అయితే ఈ ఆర్టికల్ గురించి ఏం చెప్తోందండి, సో మెసేజ్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్, ఎవ్రీబడి నో రైట్. సో ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణగా మనకి బైఫర్కేట్ చేశారు అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఈ బైఫర్కేషన్ నుంచి మనం ఏం మెసేజ్ తీసుకోవచ్చు అనేటువంటిది ఈ యొక్క ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అనమాట. బట్ డైరెక్ట్గా ఆథర్ యొక్క వ్యూ పాయింట్కి వెళ్ళిపోయే ముందు నేను కొన్ని డైమెన్షన్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో బికాస్ ఆ బ్యాక్ అండ్ నాలెడ్జ్ మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఒక పర్టికులర్ స్టేట్ని 2 స్టేట్స్గా డివైడ్ చేయాలి అంటే బైఫర్కేట్ చేయాలి అంటే ఎవరు చేస్తారు, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరు చేస్తారు, ఏ ఆర్టికల్ అండర్లో చేస్తారు, సెకండ్ ఇంపార్టెంట్. సో అంటే ఎవరికి అథారిటీ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ అన్న పాయింట్ని మనం అడ్రస్ చేస్తాం ఇక్కడ. ఏంటి అని అంటే కనుక చూడండి, ఆర్టికల్ నెంబర్ 3 ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్ పర్స్పెక్టివ్ అనమాట. ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 3 ద్వారా ఆర్టికల్ 3 ఆథరైజెస్ అంటే అథారిటీ ఇస్తుంది, ఎవరికి, పార్లమెంట్కి ఇస్తుంది అనమాట. సో హూ హ్యాస్ ద పవర్ టు బైఫర్కేట్, Parliament has the power to bifurcate one particular state into 2 states, or for example one particular state into 2 states and example enti Andhra Pradesh and Telangana, one particular state into 1 state and a union territory, example enti Jammu and Kashmir. The state of Jammu and Kashmir has been divided into again the state Jammu and Kashmir and as well as the Ladakh ఈ యూనియన్ టెరిటరీ కదా. అవన్నిటికీ పవర్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 3 నుంచే వస్తాయి. ఆర్టికల్ నెంబర్ 3 ఆథరైజెస్ ద పార్లమెంట్ to point number 1 to form a new state
ఏదైనా ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేయాలి అని అనుకుంటే కనుక పార్లమెంటు ఫామ్ చేయగలదు. ఎలాగా? బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ, బై ద సెపరేషన్ ఆఫ్ టెరిటరీ, బై ద సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. ఏ స్టేట్ నుంచి అయినా కూడా కొంత టెరిటరీని సెపరేట్ చేసేసి కొత్త స్టేట్ని ఫామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనేటువంటి న్యూ స్టేట్ని, టెరిటరీని ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ చేసేసి తెలంగాణని క్రియేట్ చేశారా లేదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్టేట్ టెరిటరీని సెపరేట్ చేసేసి తెలంగాణని క్రియేట్ చేశారు. అంటే ఇది ఫస్ట్ కండిషన్లోకి మనకి దీంట్లోకి కదా వస్తుంది. మరి దీన్ని బట్టి ఎవరు మనల్ని మన స్టేట్ని బైఫర్కేట్ చేసినట్టు? పార్లమెంట్ హ్యాస్ బైఫర్కేటెడ్ అస్. ఏ పర్టికులర్ దీని ద్వారా? ఆర్టికల్ నెంబర్ 3 అనేటువంటి ఆర్టికల్ని ఇన్వోక్ చేశానమాట. అలాగే ఇదొక్కటే అంటే 2 స్టేట్ని కలపడం, ఒక స్టేట్ని విడదీసేయడం ఇలాగే కాదనమాట. ఇంకా కొన్ని పనులు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయాలన్నా, ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఏదైనా ఒక స్టేట్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయాలి అని అన్నా కూడా మనకి పార్లమెంటు చేయొచ్చు అనమాట. థర్డ్ వన్ రెడ్యూస్ అంటే డిమినిష్, తగ్గించేయచ్చు. డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. ఓకే, దెన్ నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి సో ఓకేనా, అంటే ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు, ఏరియాని తగ్గించవచ్చు, ఒక స్టేట్ టెరిటరీ సెపరేట్ చేసి ఇంకో స్టేట్లో పెట్టచ్చు. ఆల్టర్ ద బౌండరీస్ చేంజ్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్. అండ్ 5th ఇంపార్టెంట్, రీనేమ్ ఏ స్టేట్. ఏదైనా ఒక స్టేట్ని రీనేమ్ చేయాలి అని అన్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు న్యూస్లో చూస్తున్నట్టయితే కనుక కేరళ వాళ్ళు అడుగుతున్నారు కదండి. కేరళ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్ని రీనేమ్ చేయమంటున్నారనమాట. కేరళం కింద రీనేమ్ చేయమంటున్నారు. ఓకేనా, మరి వాళ్ళు చేసేసుకోగలరా? చేసుకోలేరు. మరి ఎవరిని రిక్వెస్ట్ చేయాలి? పార్లమెంట్ని రిక్వెస్ట్ చేయాలి. సో బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద పవర్ దట్ వాస్ గివెన్ టు ద పార్లమెంట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ 3 అనేటువంటిది పార్లమెంట్కి పవర్ని ఇస్తుంది. దేనికి? ఏదైనా ఒక పర్టికులర్ కొత్త స్టేట్ని ఎగ్జిస్టింగ్ స్టేట్లోంచి సెపరేట్ చేసేసి టెరిటరీని క్రియేట్ చేయాలి అన్నా పార్లమెంట్ చేస్తుంది. ఒక పర్టికులర్ స్టేట్ యొక్క ఏరియాని పెంచాలన్నా పార్లమెంట్ చేస్తుంది. డిమినిష్ అంటే తగ్గించాలన్నా కూడా చేస్తుంది. ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఏదైనా ఒక స్టేట్ యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలన్నా కూడా పార్లమెంట్ చేయగలదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి రీనేమ్ ద స్టేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ నుంచి కేరళంగా ఇలా మార్చాలి అని అన్నా కూడా మార్చచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 3 పార్లమెంట్కి పవర్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పచ్చా పార్లమెంట్ చేస్తుంది అని అంటే పార్లమెంట్ లా ద్వారా చేస్తుంది అనమాట. దెన్ ఇంకొక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బ్యాక్ అండ్ దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బైఫర్కేషన్ గురించి ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ బైఫర్కేషన్ గురించి మళ్ళీ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు రేపు జూన్ 4th మనకి ఏంటి అని అంటే ఈ యొక్క కామన్ క్యాపిటల్ హైదరాబాద్ని 10 years ఇచ్చారు కదా. హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కామన్ క్యాపిటల్ కింద 10 years ఇచ్చారు. అంటే బై దట్ టైం ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో ఇంకా హైదరాబాద్ ఇంకా కంప్లీట్లీ తెలంగాణ క్యాపిటల్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ తన కొత్త క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది కాబట్టి బై దట్ టైం 10 years ఈజ్ ఎ హ్యూజ్ పీరియడ్ కాబట్టి అని చెప్పి ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ దట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్. సో టుమారో ఇట్ ఈస్ లైక్ బై June 4th ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్. ఇదైతే కనుక ఎక్స్పైర్ అయిపోతుంది మనకి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ బైఫర్కేషన్ గురించి అయితే కనుక మాట్లాడారనమాట. ఓకేనా, మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఎవరు మనకి ఈ పర్టికులర్ యాక్టివిటీస్ అన్నీ చేయగలరు? పార్లమెంట్ కదా. పార్లమెంట్ ఏంటంటే ఈ బిల్లు పెట్టాలి, ఏదైనా కూడా ముందు బిల్లు పెట్టాలన్నమాట. సో ఓకేనా, ఎనీ బిల్ సీకింగ్ టు డూ ద అబౌవ్ చేంజెస్. సో ఇందాక పైన చెప్పినటువంటి ఏదో ఒక చేంజ్, అంటే కేరళ నుంచి కేరళంగా మార్చాలన్నా, లేదంటే ఏదైనా స్టేట్ని బైఫర్కేట్ చేయాలన్నా, ఏదైనా కూడా ఏంటి అని అంటే కనుక ఎనీ బిల్ విచ్ ఈస్ సీకింగ్ టు అబౌవ్ చేంజెస్ సో షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎప్పుడు? జస్ట్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. ఓన్లీ విత్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ముందుగా రికమెండ్ చేయాలి.
ఆ పర్టికులర్ బిల్ని ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ ముందు ఉన్నట్లయితే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బిల్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని మనకి బైఫర్కేట్ చేశారు, ఏపీ అండ్ తెలంగాణగా బైఫర్కేట్ చేశారు. అంటే చేసే ముందు ప్రాసెస్ ఏం జరిగిందంటే ఆ బిల్ని ముందు పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలి అని అంటే ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలంట. ఇదిగో ఇలా ఆంధ్రప్రదేశ్ని బైఫర్కేట్ చేద్దాం అనుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణగా. సో కాబట్టి ఈ బిల్ని నేను రికమెండ్ చేస్తున్నాను అని ముందు ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి. అప్పుడు దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకేనా. అయితే రికమెండ్ చేసే ముందు, అంటే రికమెండ్ చేయలేదు ఇంకా, చేసే ముందు ఏం చేయాలి అని అంటే ఏ కన్సర్న్డ్ స్టేట్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించాలన్నమాట. సో ఓకేనా అండి. బిఫోర్ రికమెండింగ్ ఏం చేయాలి, బిఫోర్ రికమెండింగ్ ప్రెసిడెంట్ విల్ సెండ్ బిల్ టు that concerned legislative assembly. ఆ కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, అంటే ఇన్ అవర్ కాంటెక్స్ట్ మనం తీసుకుంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఇది 2014 బైఫర్కేషన్ అవ్వకముందు జరుగుతున్నటువంటి ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. అంటే ఇది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్కైనా కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్కైనా, ఏ స్టేట్కైనా రేపైన రోజున ఏదైనా బైఫర్కేట్ అవుతున్నా లేకపోతే రెండు కలిసిపోతున్నా మెర్జ్ అవుతున్నా అంతటికి సేమ్ ప్రాసెస్. కాబట్టి మీరు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రాసెస్ తెలుసుకోవాల్సిన పని లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఒకటే ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి రకరకాల క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఈ బిల్ని రికమెండ్ చేసే ముందు, అంటే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి రికమెండ్ చేసే ముందు ఒక్కసారి ఆ కన్సర్న్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కాంటెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సో ఓకేనా పంపించాలన్నమాట. పంపించి వాళ్ళకు ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. సో ఓకేనా, వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేటువంటిది తీసుకోవాలి. ఒపీనియన్ తీసుకున్న తర్వాత కానీ వాళ్ళకి ఇష్టమైనా ఇష్టం లేకున్నా కూడా ఓకేనా, నథింగ్ ఈజ్ బైండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇష్టమే అనుకోండి, డివైడ్ అయిపోవడం, దట్ ఈజ్ ఫైన్. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు అని ఒపీనియన్ చెప్పారనుకోండి, బట్ దట్ ఈజ్ నథింగ్ ఈజ్ బైండింగ్ అనమాట. అది ప్రెసిడెంట్ మీద కానీ పార్లమెంట్ మీద కానీ ఎటువంటి బైండింగు ఉండదు. ఒకవేళ వాళ్ళు డివైడ్ చేయాలి అని డిసైడ్ చేస్తే, లేకపోతే మర్జ్ చేయాలి అని డిసైడ్ చేసుకుంటే దట్ ఈజ్ ఫైనల్. వీళ్ళకి ఊరికే ఫార్మాలిటీకి వాళ్ళ ఒపీనియన్ అడుగుతాం అంతే మనం, అంతే తప్ప వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడి సరే వాళ్ళకి ఇష్టం లేదంటే మనం డిసైడ్ అయ్యాం కదా అది మానేద్దాము అన్న ఆలోచన ఉండదు. దట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ ఆర్ ద పార్లమెంట్, దట్ ఈస్ నాట్ బైండింగ్ అనమాట. ఒకవేళ వాళ్ళు చెయ్యాలి అనుకుంటే కంటిన్యూ చేసేయచ్చు ప్రాసెస్, లేదు ఓకేనా వద్దు అనుకుంటే కూడా మానేయచ్చు అనమాట. దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్లమెంట్లో మనకి ఇది ఇట్స్ టు బి పాస్డ్ బై సింపుల్ మెజారిటీ. ఈ పాయింట్స్ అన్నీ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రూపంలో మనకి ఇవన్నీ ఇస్తారనమాట. ఇట్ నీడ్ టు బి పాస్డ్ బై సింపుల్ మెజారిటీ, నాట్ రిక్వైర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏదైనా స్టేట్ని బైఫర్కేట్ చేసినా, రెండు స్టేట్స్ని మర్జ్ చేసినా, లేకపోతే ఆ పర్టికులర్ స్టేట్ని రీనేమ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ కేరళంగా పేరు మార్చారు అని ఒక బిల్లు పెట్టారనుకోండి, దానికి ఏం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. ఓకేనా, సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే సరిపోతుంది, కాన్స్టిట్యూషనల్ మెజారిటీ అవసరం లేదనమాట. ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ ఇక్కడ ఎలా ట్రాప్ చేస్తారు అని అంటే, ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫస్ట్ పాయింట్ అడుగుతారు. సెకండ్ పాయింట్ కన్సర్న్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకవేళ రిజెక్ట్ చేస్తే కనుక దాని యొక్క ఒపీనియన్ బైండింగు అని అడుగుతారు. లేకపోతే కనుక దీనికి మనకి ఇది ఈ పర్టికులర్ ఆర్టికల్ నెంబర్ 3లో మెన్షన్ చేసినటువంటి యాక్టివిటీస్ ఏం చేయాలి అని అన్నా కూడా దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేయాలి అంటూ ఉంటారు. ఇవన్నీ తప్పులే, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ మెజారిటీతోనే పాస్ చేస్తారు. కన్సర్న్ లెజిస్లేటివ్ ఒపీనియన్కి పంపించినా కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమి బైండింగ్ కాదు. ఓకేనా అండి, కన్సర్న్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించాలి. పార్లమెంటు ప్రయర్ రికమెండేషన్ ప్రెసిడెంట్ ముందు ఇవ్వాలి. ఏమేమి యాక్టివిటీస్ చేయగలరు అంటే ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అనమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయగలరు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ దిస్ పాయింట్స్. అర్థమైందా అండి? ఈ పాయింట్స్ మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అంటే మీకు ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్స్ మీకు అర్థం కావాలి అని అంటే ఈ పాయింట్స్ అర్థమైతేనే అర్థమవుతాయి అన్నమాట. అందుకని సో మనం ఇదంతా ఎక్స్ట్రా పెయిన్ తీసుకుని నేర్చుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఒక్కసారి బ్రీఫ్ హిస్టరీకి వెళ్తే 1950 to 53 అండి,
మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మన యొక్క ఆంధ్ర స్టేట్ని, దాంట్లో తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆంధ్ర స్టేట్ని మనకి కార్వ్ అవుట్ చేసి 53లో 1952లో సో జవహర్లాల్ నెహ్రూ హ్యాస్ అనౌన్స్డ్ కదా. ఆంధ్ర స్టేట్ అయితే కనుక మనకి 1953లో ఫార్మ్ అయిందనమాట. లైక్ ఇట్ ఇన్క్లూడ్స్ కోస్టల్ ఆంధ్ర అండ్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ. కోస్టల్ ఆంధ్ర అండ్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ. ఓకేనా. బై దిస్ టైం ఇంకా మనకి తెలంగాణ దీంట్లోకి ఇంకా ఫామ్ కాలేదండి, ఓన్లీ ఇవే ఉన్నాయన్నమాట మనకి. ఆ తెలంగాణ ఈరోజు మన తెలంగాణ ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్లో పార్ట్ అనమాట. ఇన్ 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటే యాక్చువల్లీ ఆంధ్ర స్టేట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ ఆన్ లాంగ్వేజ్ బేసిస్. అంటే లాంగ్వేజ్ బేసిస్ అనడాన్ని లింగ్విస్టిక్ బేసిస్ అంటారనమాట. లాంగ్వేజ్ బేసిస్ ఆర్ లింగ్విస్టిక్ బేసిస్. ఇన్ 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ రికమెండెడ్, ఏం రికమెండ్ చేసింది? రికమెండెడ్ ద డిస్మాంట్లింగ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ ఉండేదన్నమాట అప్పట్లో. హైదరాబాదే ఒక స్టేట్గా ఉండేది. ఓకేనా. ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ని డిస్మాంటిల్ చేసేయండి, బైఫర్కేట్ చేసేయండి, కంప్లీట్గా ముక్కలు చేసేద్దాం. ఎన్ని ముక్కలు చేసేద్దాం అని అంటే ఈ హైదరాబాద్ స్టేట్లో ఉండేటువంటి తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో దట్ ఈస్ వాట్ ఈస్ ద తెలంగాణ, దాన్ని ఏపీలో కలిపేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కన్నడ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, కన్నడ స్పీకింగ్ పీపుల్ కర్ణాటకలో ఆర్ మైసూర్ స్టేట్లో కలిపేద్దాం. మైసూర్ స్టేట్. మరాఠీ స్పీకింగ్ పీపుల్ బాంబేలో కలిపేద్దాం, బాంబే స్టేట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. State Reorganization Commission has recommended that so Hyderabad state need to be dismantled and the Telugu speaking people region anta kuda Andhra Pradesh lo kalipeyandi because they are Telugu speaking kada. Andhra state monne form ayindi 1953 lo kabatti Kannada speaking people andarni kuda manaki entante Mysore state lo kalipeddam, Marathi speaking vallandarni kuda Bombay lo kalipeddam. Idanamata alochana. ఓకేనా, అర్థమైందా? ఏమైంది? 1952-53లో ఆంధ్ర స్టేట్ని మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి తీసుకుని దాంట్లో ఉన్నటువంటి తెలుగు స్పీకింగ్ అందరూ కూడా ఆంధ్ర స్టేట్ అని చెప్పి మనకి క్రియేట్ చేశారనమాట. ఓకేనా. సో విట్ బేసిక్ కంప్రైజెస్ కోస్టల్ ఆంధ్ర అండ్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ. 1956లో మనకి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పి కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటి అని అంటే కనుక హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాంటిల్ చేసేద్దాము, తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరి రీజియన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపేద్దాం, కన్నడ స్పీకింగ్ అంతటిని మైసూర్ స్టేట్లో కలిపేద్దాం, మరాఠీ స్పీకింగ్ పీపుల్ రీజియన్ అంతటిని కూడా బాంబేలో కలిపేద్దాం అని చెప్పి సో రికమెండ్ చేశారు. అయితే మరి ఈ కమిషన్ యొక్క రికమెండేషన్ చేసుకుని సో ద సెంట్రల్ గవర్నమెంట్ లెడ్ బై నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు అని అంటే కనుక మర్జ్డ్ ద 1953లో ఫామ్ అయిన ఆంధ్ర స్టేట్ని. ఓకేనా. అప్పుడే మనకి దీంట్లోంచి హైదరాబాద్ స్టేట్లోంచి తీసేసినటువంటి తెలుగు స్పీకింగ్ రీజియన్ విచ్ ఈజ్ తెలంగాణ అండ్ ఫార్మ్డ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అయితే కనుక ఫామ్ చేశారు. బట్ హౌఎవర్ ఏంటి అని అంటే కనుక బై సైనింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి మనకి సైన్ చేశారనమాట. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్రోనాలజీలో లైక్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఓకే, బైఫర్కేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, వీటిని మీరు క్రోనలాజికల్గా అరేంజ్ చేయండి అని చెప్పేసి మీకు మనకి ఏంటి అని అంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి తెలియాలన్నమాట. సో ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ లెడ్ బై జవహర్లాల్ నెహ్రూ మెర్జ్డ్ ద ఆంధ్ర స్టేట్ విత్ తెలంగాణ అండ్ ఫార్మ్డ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై సైనింగ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఈస్ బేసికల్లీ ఏంటి? సో ఇట్ ఈస్ బేసికల్లీ సైన్డ్ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సైన్డ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ లీడర్స్. ఓకేనా. ఎందుకంటే టు ప్రివెంట్ ద డిస్క్రిమినేషన్. సో సేఫ్ గార్డ్స్ ఏంటి అని అంటే ప్రివెంట్ ద డిస్క్రిమినేషన్. ఈ తెలంగాణ స్టేట్ మీద డిస్క్రిమినేట్ చేయకూడదు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ద తెలంగాణ. ఆ ఒక్క అగ్రిమెంట్ మీద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ద్వారా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయిందనమాట మనకి.
ఇదంతా బాగానే ఉంది కదా, మరి వెరీ హ్యాపీ పాత్. మనల్ని చూసి చాలామందిని ఇన్స్పైర్ చేసి మనం కూడా రకరకాల స్టేట్స్ని లింగ్విస్టిక్ బేసిస్ మీద, లాంగ్వేజ్ బేసిస్ మీద ఇది చేసాం కదా. మరి అకార్డింగ్ టు బై యూజింగ్ ద పవర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 3, అకార్డింగ్ టు ఆర్టికల్ 3 పార్లమెంట్ ఇన్వోక్డ్ ఇట్. ఓకేనా, పార్లమెంట్ ఇన్వోక్డ్ ఆర్టికల్ 3 and passed the AP Bifurcation Act 2014. ఎప్పుడైతే ఫార్మేషన్ 1956లో చదువుకుని అంతా బాగుంది, మొత్తం తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరికీ కూడా ఒక స్టేట్ ఫార్మ్ అయింది, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అది కూడా సైన్ చేసుకున్నాము అని అనుకున్నాము. 2014లో ఎవరైతే ఫస్ట్ లాంగ్వేజ్ బేసిస్ మీద మాకు కావాలి అనుకున్న వాళ్ళే ఫస్ట్ విడిపోవడం జరిగిందనమాట. ఓకేనా, ఆథర్కి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడి నుంచి వచ్చింది ఆథర్ డిస్కషన్ అంతా కూడా. ఏంటంటే ఇప్పుడు మీరు కదా ఫస్ట్ ఇది చేశారు, మీరే కదా అడిగారు లాంగ్వేజ్ బేసిస్ మీద మాకు యునైట్ చేయండి, తెలుగు స్పీకింగ్ పీపుల్ని చేయండి అన్నారు. మరి మీరే ఫస్ట్ సెపరేట్ అయిపోవడం ఏంటి? ఓకేనా, మీరే ఫస్ట్ ఎందుకు కలిసికట్టుగా ఆ టుగెదర్నెస్ ఎందుకు లేదు మీకు? మీరు ఎందుకు సెపరేట్ అయిపోయారు? ఇద్దరు ఎందుకు విడిపోయారు ఇలాగా? ఓకేనా, అంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ వైలేట్ అయ్యాయా, లేకపోతే ఎందుకు విడిపోయారు అని చెప్పేసి ఆథర్ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మరి కన్నడ స్పీకింగ్ వాళ్ళని ఎక్కడ కలిపేసాం? మైసూర్ స్టేట్లో కలిపేసాం, కర్ణాటకలో. మరాఠీ స్పీకింగ్ వాళ్ళని ఇక్కడ బాంబేలో, మహారాష్ట్రలో కలిపేసాం. అంటే ఇప్పుడు వాళ్ళకి లేని ప్రాబ్లము మీకు కొత్తగా ఏమొచ్చేసింది? మీరు ఎందుకు విడిపోయారు అంటే, ఈవేళ మీరు విడిపోయారు అంటే రేపు వాళ్ళు విడిపోతారా? విడిపోయే అవకాశాలు వస్తాయా? అంటే ఇండియన్ గవర్నమెంట్ చేసింది అంటే ఏంటి చేసింది? లాంగ్వేజ్ బేసిస్ మీద డివైడ్ చేయడం అనేటువంటిది ఇండియా యొక్క మిస్టేకా? ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు, మరి లాంగ్వేజ్ బేసిస్ మీదే చేసాము, మరి మీరెప్పుడు అందరికంటే ఎక్కువ కలిసి ఉండాలి కదా. మరి లాంగ్వేజ్ బేసిస్ మీద చేసినప్పుడు యు ఆర్ యునైటెడ్ బై లాంగ్వేజ్ కదా. మరి మీరే విడిపోతే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫార్మ్ అయినటువంటి మిగతా స్టేట్లు కూడా, అంటే మీరు ఇప్పుడు మొదలు పెట్టారా? ఆర్ యూ ద నెంబర్ 1 అండ్ నెంబర్ 2, నెంబర్ 3 ఆర్ యట్ టు కమ్. ఓకే, సో డౌన్ ద లైన్ మనము ఆ స్టేట్స్ని కూడా మనము వాటి యొక్క బైఫర్కేషన్ డిమాండ్స్ని కూడా మనం చూడాలా? అవి కూడా మళ్ళీ బైఫర్కేట్ అయిపోతాయా? అయితే అసలు లాంగ్వేజ్ బేస్డ్ మీద మనం ఇది చేయడం అనేటువంటిది తప్ప అనేది ఆథర్ యొక్క ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అర్థమైందా అండి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే విడిపోయారు, సరే పని బాగానే ఉంది, ఈ యొక్క ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ని ఎందుకంత హర్రీబర్రీగా కేర్లెస్గా పాస్ చేశారు? ఓకేనా, ఈ యొక్క ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, సో దీన్ని ఎందుకంత హర్రీబర్రీగా కేర్లెస్గా మీరైతే కనుక పాస్ చేశారు? ఎందుకు ఈ హాఫ్ హార్టెడ్ ప్రామిసెస్ చేశారు? అవేవి ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు? ఓకేనా అండి, ఇవన్నీ కూడా ఆథర్ రైజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, తెలంగాణ గవర్నమెంట్ని కూడా ఆథర్ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు కూడా మాకు హైదరాబాద్ మేము కోల్పోయాము, ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ మేము కన్స్ట్రక్ట్ చేస్తాము అని ఒక రివెంజ్తో ఇదిగా ఈ క్యాపిటల్ని ఇది చేయాలి అని అనుకున్నారు. బట్ హౌఎవర్ దే ఫెయిల్డ్ దేర్. అండ్ అట్ ద సేమ్ టైం 2019 నుంచి 24 వరకు వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ మీద నడిచాయి అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక ఈ ఆథర్ అయితే కనుక క్వశ్చన్ చేస్తున్నారనమాట. అట్లాగే తెలంగాణ వాళ్ళు ఇంకా ఈ యొక్క బైఫర్కేషన్ యాక్ట్ని, సో దే ఆర్ థింకింగ్ ఇట్ యాజ్ ఏ విక్టరీ. వాళ్ళ యొక్క సెపరేట్ స్టేట్ వచ్చేసింది, హైదరాబాద్ మాకు వచ్చేసింది, మోస్ట్ రెవెన్యూ ఉండేటువంటిది అని చెప్పి వాళ్ళు సంబరపడిపోతున్నారు. కానీ ఆ సంబరం ఎన్నాళ్ళు, ఎంతకాలం? ఓకేనా, ఎందుకంటే డౌన్ ద లైన్ ఇయర్స్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు కూడా అరే ఏపీని ఇంత దారుణంగా, ఇంత కేర్లెస్గా, ఇంత హర్రీబర్రీగా బైఫర్కేట్ చేసేసామే అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి ఆథర్ అయితే చెప్తున్నారనమాట.
ఓకేనా అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ద ఆథర్ ఈస్ పాయింటింగ్ అవుట్. హీ ఈస్ బేసికలీ సేయింగ్ దట్ ద ఇండియన్ గవర్నమెంట్ దట్ వీ నీడ్ టు బీ కాషియస్ ఎనఫ్. ఈ యొక్క ఏపీ బైఫర్కేషన్ చూసిన తర్వాత మిగతా స్టేట్స్ పరిస్థితి ఏంటి, అవి కూడా ఇలా బైఫర్కేట్ అయిపోతాయా ఏంటి, ఓకేనా. లాంగ్వేజ్ బేసిస్ మీద చేయడం తప్ప ఎన్నో డిబేట్స్ పెట్టుకుని ఎంతో కాంప్రిహెన్సివ్గా చేసి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అన్నాకనే కదా మనం ఇంప్లిమెంట్ చేసాము. మరి అప్పుడు మనం ఎందుకని వీళ్ళు ఇలా కలిసిన వాళ్ళు ఇలా డిపార్ట్ అయిపోతారు అని చెప్పేసి ఎందుకు అనుకోలేదు మనం అప్పుడు, ఎందుకు అంతలా దాని మీద మనం డిబేట్ చేసుకోలేదు అని చెప్పేసి ఆథర్ అయితే కనుక మాట్లాడుతున్నారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఇలాగా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా అండి. Yes, so this is what this article is all about from the polity perspective. So the message from the Andhra Pradesh bifurcation, okay na, language basis, is it really a true way to partition the country? So next author antunaru size, country yokka population or its size based మీద బైఫర్కేట్ చేసి ఉండాలా అని చెప్పి రకరకాల అదర్ ఆప్షన్స్ని కూడా మనకి ఏంటి అని అంటే ఆథర్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారనమాట. సో ఓకేనా, ఐ హోప్ దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ఆర్టికల్. ఓకే, యూ కెన్ గో త్రూ ఇట్ once again. So this is what is, I hope you have understood this particular article friends. అర్థమైంది అని నేను అనుకుంటాను. ఓకేనా. దెన్ ఫర్దర్ డౌన్ బై ఫాలోడ్ బై ఈ రకంగా ఎడిటోరియల్స్ అనేటువంటివి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, పర్టికులర్లీ మెయిన్స్. ఈ ఇంపార్టెన్స్ని మనం గుర్తించి మనకి ఏంటి అని అంటే కొత్త ఇనిషియేటివ్ అయితే కనుక తీసుకొచ్చాము. దట్ ఈస్ వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ యూపీఎస్సీ అనమాట. ఈ యూపీఎస్సీకి కంప్లీట్లీ ఎడిటోరియల్ బేస్డ్ మీద, ఎందుకంటే ఆ కీవర్డ్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ కీవర్డ్స్ అవి కూడా మనం మెన్షన్ చేయాలి. దాని గురించి మనం ఏంటి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ కండక్టెడ్ బై ద సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. సో ఈ ఇనిషియేటివ్లో మీకు ఏం చేస్తారు అని అంటే డైలీ ఒక క్వశ్చన్ అయితే కనుక మనం ఇస్తామన్నమాట బేస్డ్ ఆన్ ఎడిటోరియల్. ఆ రోజున ఉన్నటువంటి ఎడిటోరియల్ బేస్డ్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు రాసినటువంటి ఆన్సర్ని సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. బికాజ్ వితౌట్ ఎవాల్యుయేషన్ ఇట్ ఈస్ యూజ్లెస్ రైట్. మనం అలా రాసుకుంటూ పోతే కనుక. అండ్ దేర్ విల్ బీ ఏ ఫీడ్బ్యాక్ విల్ ఆల్సో బీ గివెన్. లైక్ మీరు ఏం కరెక్ట్ రాశారు, ఏం తప్పు రాశారు, ఇంకా ఎక్కడ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటివన్నీ కూడా మీకు చెప్తారనమాట. అట్ ద సేమ్ టైం యూ విల్ బీ గివెన్ ఏ మోడల్ ఆన్సర్. ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేయడము, మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడము, అండ్ ఆల్సో ద మోడల్ ఆన్సర్. ఈ ఇనిషియేటివ్కి మనం ఛార్జ్ చేసేటువంటిది ఫర్ 6 months వ్యాలిడిటీ ఇట్స్ ఓన్లీ 6,000 ఫ్రెండ్స్. అండ్ ఇట్స్ ఫర్ 1 year వ్యాలిడిటీ ఇట్స్ 10,000 రూపీస్. అండ్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక 20,000 రూపీస్కి మీరైతే కనుక పొందొచ్చు అనమాట. మీకు ఈ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమయ్యి ఇఫ్ యూ వాంట్ జాయిన్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. ఓకేనా. ఐ హైలీ రికమెండ్ డూయింగ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ 100 meters రేస్ అండ్ యూపీఎస్సీ ఈస్ నాట్ ఏ 100 meter రేస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మ్యారథాన్. ఓకేనా. సో చాలా మనం పకడ్బందీగా మనం చేస్తే తప్ప అదేమి పైన అంత ఈజీగా కనిపించే అంత ఈజీగా అయితే మాత్రం ఉండదు. ఓకేనా. దీనికి సంబంధించి ఇంకా ఏ కోర్స్ అయినా కూడా, ఏ ఇనిషియేటివ్ గురించి అయినా కూడా మీరు తెలుసుకోవాలి, మీకు మా క్లాసెస్ నచ్చుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ జాయిన్ ఇన్ అవర్ ఓకేనా హైలీ క్వాలిటీ ఇనిషియేటివ్స్. Okay, I hope you have understood. So this is what is the initiative that we are launched. So this is basically about the language based thing, like we have it with respect to the message from the Andhra Pradesh bifurcation, and as well as this is the most comprehensive course that I'll be taking up. So okay, in case if you love it, you can join this particular initiative. Then we talked about gender sensitization panel, so and gender sensitization and internal complaints panel. Then we have talked about GST council, appeal mechanism, adjudicating authority, GST appellate tribunal పరిస్థితి ఏంటి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు GST రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. అండ్ దెన్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ అవర్ course initiative from June 15th. From the June 1st, the offer is valid up till only June 15th. Okay na. Can we move to the next article? So the next article is basically associated with the next article is associated with the yes, China ready to forcefully stop the Taiwan independence. Friends, ఇది వచ్చేసి మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్.
ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేస్డ్ మీద ఆర్టికల్ అనమాట ఇది మనకి. ఈ ఆర్టికల్లో ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ బేసికలీ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ 2 countries, దట్ ఈస్ చైనా అండ్ దెన్ Taiwan. ఓకేనా. ఇన్ వన్ ఆఫ్ ద క్లాసెస్, ప్రీవియస్ క్లాసెస్, ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. దీని యొక్క హిస్టరీ అంతా కూడా మనకి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ తైవాన్ ఎలా ఫార్మ్ అయింది ఏంటి అనేటువంటి విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. యూ కెన్ గో బ్యాక్ టు అవర్ ప్రీవియస్ క్లాసెస్. సో ఓకే, హార్డ్లీ ఒక 3 to 4 క్లాసెస్ బ్యాక్ మీరైతే వినుంటారు. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ టెలింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ కదా, మన అనవసరంగా టైం వేస్ట్ కదా. ఓకేనా. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అయితే తెలుసుకోవాలి ఏంటి అని అంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ షంగ్రీలా డైలాగ్. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అనమాట. షంగ్రీలా డైలాగ్. షంగ్రీలా అనేటువంటిది యాక్చువల్లీ ఒక హోటల్ అండి. హోటల్ ఇన్ సింగపూర్ అనమాట. ఇక్కడ మొత్తం అన్ని కంట్రీస్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ వీళ్ళు కూడా వచ్చి మీటింగ్ అయితే కనుక చేసుకోవడం అయితే జరుగుతోంది. సో దాంట్లో భాగంగా మనకి ఏంటి అని అంటే సో చైనా చెప్తోందనమాట ఏమని, చైనా ఈజ్ రెడీ టు ఫోర్స్ఫుల్లీ స్టాప్ ద తైవాన్ ఇండిపెండెన్స్. మధ్యలో ఒకవేళ ఎవరైనా వచ్చి తైవాన్ అనేటువంటిది చైనాలో సెపరేట్, చైనాకి సెపరేట్ కాదు, తైవాన్ అనేటువంటిది చైనాలో పార్టే. వి ఫాలో వన్ చైనా ప్రిన్సిపల్ అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా మాత్రమే ఉంది. తైవాన్ అనేటువంటి సెపరేట్ కంట్రీయే కాదు అసలు, అదంతా కూడా తైవాన్లో పార్టే. ఓకేనా. ఎవరైనా వచ్చి తైవాన్ని సెపరేట్ కంట్రీ, సో దీన్ని మేము విడదీసేస్తాం ఈ టెరిటరీ నుంచి అంటే వాళ్ళని మేము బిట్స్ అండ్ పీసెస్గా కట్ చేసేస్తాం తప్ప సో ఈ తైవాన్ని మాత్రం వదిలేది లేదు. హియర్ యూ కెన్ సీ హియర్ హీ ఈజ్ సేయింగ్ దట్. సో ద సేమ్ పాయింట్స్, హూ ఎవర్ డేర్స్ టు స్ప్లిట్ తైవాన్ ఫ్రమ్ చైనా. సో ఎవరైనా ధైర్యం చేస్తే చైనా నుంచి తైవాన్ని స్ప్లిట్ చేయడానికి దే విల్ బి క్రష్డ్ ఇన్ 2 pieces అండ్ సఫర్ దేర్ ఓన్ డిస్ట్రక్షన్. ఓకేనా. సో వాళ్ళే నాశనం అయిపోతారు, దే విల్ ఓన్లీ బి డిస్ట్రక్టెడ్. తప్ప మనకేంటి అని అంటే కనుక చైనా తైవాన్ నుంచి చైనాని ఎవరు విడదీయలేరు అని చెప్పేసి, తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, వన్ చైనా ప్రిన్సిపల్ అని చెప్పేసి చైనా చాలా అగ్రెసివ్గా ఈ యొక్క పాలసీని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. మొన్న మిలిటరీ డ్రిల్ కూడా క్యారీ అవుట్ చేశారు కదా, తైవాన్ చుట్టూరు కూడా మిలిటరీ డ్రిల్ని క్యారీ అవుట్ చేశారనమాట. అంటే పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ని, నావల్ వెజల్స్ని అన్నిటినీ కూడా సో చైనా తైవాన్ చుట్టూరు తిప్పారనమాట. అంటే షోయింగ్ ఇట్స్ మజిల్ పవర్, తన యొక్క మిలిటరీ పవర్ని, తన యొక్క మిలిటరీ మైట్ని చూపిస్తూ సో నువ్వు అనవసరంగా నాకు ఇండిపెండెన్స్ కావాలి, నేను సెపరేట్ టెరిటరీని, నేను సెపరేట్ కంట్రీని, ఇండిపెండెంట్ కంట్రీని అని మాట్లాడద్దు. సో యు ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ అస్ చైనా అని చెప్పేసి సో తైవాన్ అయితే కనుక తైవాన్ని మీద ఈ రకమైన ప్రెషర్ తీసుకొస్తుందన్నమాట. సో ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఈ దేశాలన్నీ కూడా తైవాన్కి సపోర్ట్ ఇస్తున్నాయి. ఆబ్వియస్లీ అంతే కదండి, ఇంటర్నేషనల్ డైనమిక్స్ మరి అలాగే ఉంటాయి మరి. ఓకేనా. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. ఫైనల్లీ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, యూ హ్యావ్ ఎంజాయిడ్ ద క్లాస్. మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. ఓకేనా అండి. ఒకవేళ అర్థమైతే కమ్ టు అవర్ ఫేవరెట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ GST Council. It is a statutory body constituted under the CGST Act 2017. CGST ante Central Goods and Services Tax 2017. Okay. The Prime Minister is the ex officio chairperson of the GST Council. Okay. Which of the above statements is or are correct? ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చితే నిజంగా ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకేనా అండి. సో ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే బై దిస్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకేనా అండి. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ హౌ యూ ఫెల్ట్, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్, మీకు అర్థమైందా లేదా అన్నది. మీ కమెంట్స్, మీ యొక్క లైక్సే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. మేము ఇంకా క్వాలిటీగా ఇంకా మంచి ఇనిషియేటివ్స్ని మేము తీసుకురావడానికి మాకు అవకాశాలు ఉంటాయి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా మరి, చలో బాయ్ బాయ్, let's meet tomorrow.